అబ్బా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. పొరలు పొరలు వచ్చే చపాతీ నెయ్యి బటర్ వేస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కొక్క పొర అలా ఉప్పదిస్తుంటే వస్తుంది. మటన్ కర్రీ మీకు మెత్తగా అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. అబ్బా 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 మెయింటైన్ డైట్లో ఉన్నాను ఫ్రెండ్స్. నేను డైట్లో లేను. మా మమ్మీ కోరిక ఇలాగా పిల్లలతోటి డైట్ అయిపోయిన తర్వాత చేసుకొని తినాలి. 3 రోజుల నుంచి చెప్తుంది చపాతీ చేద్దాం, మటన్ కర్రీ చేద్దాం. వర్షాకాలం కదా, పైగా డైట్లో ఉన్నాం. కలిసి తిందామని చెప్పుకోవడం చాలా తక్కువ అయిపోయింది. ఎంత బాగుంది, సూపర్ టేస్ట్. మామూలుగా లేదమ్మా, అదిరిపోయింది నిజంగా. నంబరు సూపర్ ఉంది. వాడు చపాతీ తినడం కూడా మేము చేయడం కూడా ఇది చాలా రోజులు అవుతుంది. అందరికీ పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలకైనా సరే వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారండి. మనం ఎంచుకునే పూజారి సీనియర్ అయి ఉంటే మనం జాతకం కరెక్ట్ ఇచ్చినట్టయితే మంచి ముహూర్తాలు అనేది వాళ్ళే ఎతికిస్తారండి మీకు. అలాగే మీకు విదేశాల్లో ఉన్న మీ బంధువులు జాతకాలు చూపించుకోనుకున్నా వీళ్ళు చూసి చెప్తారు. పెళ్లిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, భూమి పూజలు కానీ, వాహన పూజలు కానీ, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, సినీ రంగానికైనా, కాలేజీకి పంపించాలన్నా, విదేశాలకు పంపించాలన్నా టైం బాగుందా లేదా అనేది మనం చూపించుకుంటాం. ఒకవేళ మన టైం బాగాలేకపోతే మనం ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి పూజలు చేస్తే దానికి పరిహారం ఉంటుంది. మంచిగా పూజ చేసుకుంటే మనకి ఉన్న దోషాలన్నీ పోతాయండి. మనం దేవుణ్ణే కదా నమ్ముతాం, ఆ తర్వాత మనం పూజారిని నమ్ముతామండి. టైం బాగాలేకపోతే కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలా, ఈ ప్రోగ్రామ్ అనేది చూసుకోవచ్చు. ఎందుకంటే ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటూ పోకూడదు. మంచెడ్లు కనుక్కొని మనం పూజారిని సంప్రదించి శుభగడియల కోసం, శుభ కార్యక్రమాల కోసం మీరు ఈ పోస్టర్ నెంబర్కి కాల్ చేయండి. విద్యకైనా, ఉద్యోగానికైనా, సినీ రంగానికైనా, రాజకీయానికైనా సకల దరిద్రంతో బాధపడుతున్నా మన టైం బాగుందా బాలేదా అని తెలుసుకోవాలంటే ఈ పోస్టర్లో నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్ అండి. చెప్పినట్టు జరుగుతుంది. ఫోటో తీస్తాను. ఓహో బల్లే 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 బాజే. అదొక చక్ర, ఇదొక చక్ర, ఒక చక్ర. బటర్ వేసిన చపాతీ నేను తింటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం తోటలో ఉన్నాం. అల్లం తీసుకెళ్ళి ఫ్రెష్ అల్లం బాగా మసాలా తట్టించి వర్షం పడే సిచ్యువేషన్ ఉంది. రోజుకి ఇప్పటికే 4-5 సార్లు వర్షం పడి ఆగిపోయింది. మైసూరు నిండా వర్షాలండి. తోటలు అయితే పచ్చగా సస్యశ్యామలం అంటారు చూడండి, అలా ఉంది. అల్లం తోటకు వచ్చి విజృంభిస్తాం ఈరోజు. మామూలు ఉండదు. అల్లం తుంచుకెళ్ళి బాగా గరం మసాలా, అల్లం పేస్టు అన్నీ వేసేసి ఏం చేస్తాను ఇంతకు చెప్పి సామండి అనుకుంటారా? నేనేం చేస్తాను, మటన్ చేస్తాను ఫ్రెండ్స్. మటన్ కుర్మా చేస్తాను. మటన్ కుర్మా చేసి చపాతీ చేస్తాను. పొరలుగా వచ్చే చపాతీ చేస్తాను. నా చపాతీ అన్న, నా మటన్ కర్రీ అన్న మీ అందరికి పంచప్రాణాలని నాకు తెలుసు. ఈరోజు చేస్తాను. వర్షంలో తడుచుకుంటా తింటాం. చిన్నదానికి హాలిడేస్ ఇచ్చారు, ఇక వచ్చేసాం లొకేషన్. ఎంత పెద్ద తోట అసలు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో చూడండి. బ్యూటిఫుల్ తోట ఫ్రెండ్స్. అసలు నేచర్ అయితే అద్భుతంగా ఉంది. బా నిజంగా ఎంత స్వచ్ఛమైన గాలో, ఎటువంటి పొల్యూషన్ లేదు, ఏం లేదు. ప్రశాంతమైన లైఫ్ చూడండి. మొత్తం అల్లం చెట్లు ఎలా ఉంటాయో నాకు ఇంత ముందు తెలిసేది కాదు. మైసూరు వచ్చిన తర్వాత ఈ తోటలన్నీ చూస్తూ ఉంటే అల్లం చెట్లు ఎలా ఉంటాయని తెలిసింది అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, ఎంత స్వచ్ఛమైన అల్లమో. నాకు చాలా ఇష్టం అండి ఇలా వంటలు చేసుకొని స్వచ్ఛమైన కూరగాయలు, స్వచ్ఛమైన ఆకుకూరలు, స్వచ్ఛమైన ఫ్రూట్స్ అప్పటికప్పుడు తుంచుకొని తినడం అనేది నాకు ఇష్టం. నేను ఎంతకాలం బతుకుతానో ఏమో నాకైతే తెలియదు, కానీ నా లైఫ్ మాత్రం చివరి వరకు ఇలాగే గడవాలని నేను కోరుకుంటాను. నాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు, బంగ్లాలు అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఈ నేచరు ఇదంతా అంటే నాకు ఎందుకో తెలియదు. పునర్జన్మలో నేను ఏమన్నా రైతు కూతురునో ఏమో కూడా నాకు తెలియదు. నాకు నేచర్ చూడగానే నేనేంటో అసలు నాకు తెలియదు ఎంత సంతోషపడతాను ఫ్రెండ్స్. నిజంగా అంత సంతోషం అనిపించింది. ఎప్పుడైనా ఎవరికైనా మనం చేతులకి దండం పెట్టాలంటే ఒకటి దేవుడికి, రెండు రైతుకి. ఎందుకంటే పైన దేవుడు మనకి అన్ని సౌకర్యాలు, మీరు ఆయుర ఆరోగ్యాలతో మనకి బతకమని చెప్తాడు. కానీ రైతు మాత్రం ఎప్పుడు కూడాను మీరు మనకి తోటలు, పంటలు ఎన్ని పండించేసి 3 పూట్ల మనకు అన్నం వెళ్ళేటట్టు చేసేది రైతేనండి. రైతు దేవుడితో సమానం కాబట్టి మనం వాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలనేది నా కోరిక. మాకు స్థలం లేదులే కానీ ఫ్రెండ్స్, లేకపోతే కావాల్సినంత ఇలా వేసేసుకొని శుభ్రంగా నేను పండించుకొని కూరగాయలు వంటలు చేసుకొని తినాలని కోరిక. యూట్యూబ్ హౌస్ అంటే చిన్నది కదా, సో అది ఓకేనా. అప్పటికి ఆ యూట్యూబ్ హౌస్లో కూడా నేను ఎన్ని చెట్లు వేసాను తెలుసా మీకు తెలుసు కదా, అన్ని చెట్లు వేసి నింపేసా.
చక్కగా ఇది సరిపోద్ది. ఎక్కువ తెచ్చుకోవడం ఎందుకు, మాకు మైసూరులో ఎక్కడికక్కడ బెండకాయ చెట్లు, దొండకాయ చెట్లు అన్ని తోటలే. స్వచ్ఛంగా తుంచుకోవడం, 1 రోజు 2 రోజులు పెట్టుకొని తింటాం తప్ప ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవట్లా. మటన్ చేసుకొని తిందాం రండి ఫ్రెండ్స్. వర్షం పడేలా ఉంది. వర్షంకి మటన్కి ఏంటి సంబంధం ఉంటారా? వర్షం పడుతూ ఉంటే నా పిల్లలు నా పక్కన కూర్చొని మమ్మీ మాకు వంట తీసి పెట్టి వంటమే నాకు గొప్ప. ఎందుకంటే వీళ్ళు పెరిగి పెద్ద చదువుకుని ఏ విదేశాలు వెళ్తారో వీళ్ళ కోసం ఎదురు చూస్తానేమోనని ఒక్కోసారి పెరిగే కొద్ది భయం వేస్తుంది ఫ్రెండ్. పిల్లలు దూరం అయిపోతారా చదువుకొని, ఆడపిల్లలు పెళ్ళి అత్తగారు వెళ్ళిపోతారు కదా, ఇవన్నీ కొంచెం ఒక్కోసారి ఈ మధ్యకాలం నాకు ఎందుకు ఇలాంటి బాధ అనిపిస్తుంది. రేపేం జరిగిద్దో తెలీదు. ఈ రోజు బాధపడకండి, మటన్ కర్రీ మీరు కూడా అలా బాధపడకండి. ఈ రోజే మన పిల్లలు మనతో ఉన్నారని సంతోషపడి 3 పూట్ల తినేసి హ్యాపీగా నిద్రపోండి. ఓకేనా? చూడండి మొత్తం అరటి తోట ఎంత బాగుంది కదా, నేచరు చాలా బాగుంది ఫ్రెండ్స్. మటన్ కర్రీ చేసుకుందాం శుభ్రంగా మసాలా నూరుకొని. ఆహా ఓహో ఏదమ్మా మటన్ చూపిస్తా. ఇదిగోండి మటను, ఫ్రెష్ మటను, కూరగాయ. చూపించవే మన వాళ్ళకి. అల్లం బెల్లం ఏమంటే ఇష్టం నీకు? బెల్లం అంటే ఇష్టం. జోకు కామెడీ ఉంటుంది కదా బ్రహ్మానందం, అది చెప్తా ఉన్నాను ఒకసారి. ఓహో చూడండి అలసందలు, ఇదంతా గుమ్మడికాయ తోట. ఇవేమో మినపప్పు, అవన్నీ గుమ్మడికాయ. ఇందులో అలసందలు కూడా మిక్స్ అయ్యి తీసేశారు. బాగుందని ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే చాలా వెయిట్ లాస్ అయి ఉన్నాను. రీసెంట్గా వీడియో కూడా పెట్టాను. ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు. 40 కేజీలు బరువు తగ్గాను. మేడం అన్ని న్యూస్ ఛానల్కి ఇచ్చారు. ఇంట్లో కూర్చొని ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని చక్కగా మీరు జాయిన్ అవ్వాలంటే వీడియో కింద నెంబర్ ఇస్తున్నాను, స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను. చక్కగా జాయిన్ అయిపోండి. స్పార్కిల్ వాళ్ళు మన రుచిమైన కూరగాయలు పెట్టి మనల్ని తగ్గిస్తారు. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. 40 రోజుల వరకు డైట్ అయిపోయింది. మెయింటెనెన్స్ డైట్ అంటే ఎలా ఉంటుందంటే 3 రోజులు తినాలి, 4 రోజులు డైట్ అనేది ఫాలో అవ్వాలి మేడం చెప్పే డైట్ని. సో సవ్యంగా ఈ 40 రోజులు ఎంజాయ్ చేయాలి కాబట్టి ఈ బాడీకి మంచి ప్రోటీన్ ఫుడ్ అందించాలి. చక్కగా మటన్ గిటన్ పొరోటా గిరోటా సంగట్లు అన్నీ చేసి మీ అందరికి నేత్రానందాన్ని ఇస్తాను. ఓకే చూడండి ఇవన్నీ ఏ పని చేయాలన్నా నాకు ముందు కొంచెం టీ తాగాలి. టీ తాగితే ఫర్దర్గా ఏ పనైనా సరే నేను చేయగలను. ఎన్నిసార్లు టీ తాగుతాను ఫ్రెండ్స్ నేనైతే. చిన్న చితక పనులకి టీ తాగాలి. తెల్లరంగానే టీ కాఫీలు పడకపోతే అసలు నా బాడీ ఇంకే పనికి సపోర్ట్ ఉండదు. అసలు సిరి అయ్యా ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడంతే కార్లో తీసుకొచ్చేటప్పుడు అప్పచ్చి అయిపోయింది ఇది. అయినా కూడా మనం ఎక్కడ తగ్గేదే లేదు. చక్కగా చపాతీ మమ్మీ ఏం చేసేది తెలుసా, స్టోర్లో మాకు గోధుమలు ఇచ్చేవాళ్ళు. ఆ గోధుమలు తీసుకొచ్చేసి రాళ్ళు తీసి అందులో ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఎండబెట్టి 4 రోజులు 5 రోజులు ఎండబెట్టి మరకిచ్చి ఆ మర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పొట్టు తీసేది కదమ్మా. ఎక్కువగా జల్లెడ పట్టేది కాదు. ఎందుకంటే ఆ జల్లెడ పట్టకుండా చేసి లైట్గా పట్టేవాళ్ళే కానీ 2-3 ట్రిప్పులు పట్టుకోకుండా ఒక ట్రిప్కే పట్టేసి ఆ పొడుగుగానే ఉన్నప్పుడు అంటే ఏదైతే పొట్టు ఉంటుందో ఆ పొట్టుతో తింటే మంచిది బలం అని చెప్పేసి పిల్లజల్లో ఉన్నోళ్ళు కదా అదే పనిగా ఫిల్టర్ చేసి స్వచ్ఛంగా ఎక్కడి నుంచి కడుపులో పెడతారు ఫ్రెండ్స్. డస్ట్బిన్లోకి ఎలాగున్నా సరే వెళ్ళిపోయాయి, కానీ అలా తినడం చాలా మంచిది. ఒక్కోసారి అయితే జల్లెడ కూడా పట్టకుండా పెట్టేసేది మా మదరు. చాలా బాగుండేది. ఆ కాలుస్తున్న రొట్టె ఇక్కడ కాలుస్తుంటే పక్క వీధి 3 వీధులకి కూడా ఇల్లు అంత వాసన వచ్చేది. ఇప్పుడు రొట్టె కాలుస్తుంటే రొట్టెలో నుంచి వాసన కానీ రావట్లా. మరి ఎందుకు ఏంటో నాకే అర్థం కావట్లా. ఓకేనా? పిండి బాగానే ఉంది. ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కేజీ పిండి ఇది. సాల్ట్ వేసుకొని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఆ వచ్చే వాసన కానీ చాలా మంచిదండి. ఆవు నెయ్యి పడితే ఎంత స్ట్రాంగ్గా ఉంటారు తెలుసా మనుషులు. మనం అసలు ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాం. మొదలుపెట్టామా? చక్కగా ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి.
నెయ్యి వేసాము, మనం సాల్ట్ వేసాము, ఇందులో అన్నీ వేసుకున్నాం కదా. ఉంగరాలు కూడా తీసేద్దాం రా, పట్టుకో, ఎందుకంటే స్టోన్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. నెయ్యి వేసాము, అలాగే సాల్ట్ వేసాము, నూనె వేసాము. ఇవన్నీ వేసుకొని చపాతీ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. టెక్నికల్ తెలిసి ఉండాలి. ఇవన్నీ వేసుకోకుండా ఏ మెత్తగా ఉండవంటారా? మీకు ఇవన్నీ వేయకోకుండా కూడా నేను చేసిన ఇవి కూడా ఉన్నాయి చూడండి. పొరలుగా వచ్చే చపాతీ కర్రీ, కోడి కాళ్ళ కూర అని ఉంటుంది. కోడి కాళ్ళతో కూర చేశాను. మిలియన్స్కి వెళ్ళింది అంటే నమ్మండి ఫ్రెండ్స్, నిజంగా వీడియోస్ బాగా ఇలా పిసికేము కదండి. అసలు ఇందులో నుంచి మంచి వాసన. నేను ఇలా ఎక్కువ వాటర్ ఎందుకు పోసానో తెలుసా? నాకు ఒక ఐడియా ఉంటుంది వంటలు చేసి ఎక్స్పీరియన్స్ మీద. మీరు టక్కన ఏది పడితే అది, ఎన్ని నీళ్ళు ఉంటాయి నీళ్ళు. వంటలు పిల్లలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఓకేనా? పిండి మనం ఎంత బాగా కలిపితే మనకి చపాతీ అంత సాఫ్ట్గా వస్తుంది. పిండి ఎప్పుడైనా సరే, చపాతీ పిండి కానీ ఏదైనా గారి పిండి కానీ మనం కలిపి పక్కన ఒక అర్ధగంట మూతేసి పెట్టాలి, లేకపోతే తడి పట్టేసేసి పెట్టాలా. చేయంగానే వెంటనే చేసుకుంటే బాగుంటాయి. కాకపోతే స్మూత్గా పొంగుతున్నప్పుడు మనకి వచ్చే ఏదైతే సాఫ్ట్నెస్ ఉంటుందో అది మనకి నానబెడితేనే వస్తుందండి. చేయంగానే ఒక అర్ధగంట, పావు గంట పక్కన మూత పెట్టేసి పెడితే పొంగిద్ది. ఓకేనా? చక్కగా కలుపుకోవాలి. ఇలా అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి తప్ప ముందే ఎక్కువ పోసుకోవద్దు. నేను అందాజంగా పోసానంటే నాకు సరిపోయిద్ది అని. మీరు ఒక్కోసారి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటే అంత మేడం పోసేసారని చెప్పేసి మీరు కూడా పోసారనుకోండి, అదంతే సంగతులు. ఓకేనా? రౌండ్ ఇప్పుడే చేసేస్తావా? ఇప్పుడే చేయమమ్మా. పిండిని మూత పెట్టేసి బాగా కలిపి పక్కన పెట్టి ఎప్పుడైతే చపాతీ చేసుకుంటామో అప్పుడు మనం బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకుంటే ప్రతి ఒక్క బాల్ డ్రై అయిపోయింది అనుకో, చపాతీ చెక్కలాగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఫ్యూచర్లో వంటలు చేసేది మీరేగా. ఏంటి అప్పుడే ఫ్యూచర్ దగ్గరికి వెళ్తున్నారు, మీరేమైపోతారు అనుకుంటారా? కానీ ఇంక ఇప్పటి నుంచి పిల్లలకు నేర్పించాల్సిన వయసు వచ్చేసింది. అది everyone should learn cooking. It's a basic skill. నువ్వు ఇంగ్లీష్లో ఏదో చెప్పావు, నాకు అర్థం కాలేదు. తెలుగులో చెప్పినట్టు సమాధానం వచ్చింది. ప్రతి ఒక్క మనిషికి వంట వండడం అనేది రావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి వంట ఎలా ఉండాలి అని. కిచెన్ లోకి వెళ్ళి మంచిగా ఇష్టం అంటే దిక్కులు చూసి వచ్చింది ఫ్రెండ్. దిక్కులు చూసి మళ్ళీ వచ్చి అక్కడే ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఏదో అడిగారు కదా పరధ్యానం. అది ఓకే ఫ్రెండ్స్, చక్కగా మూత పెట్టుకుందాం. ఆ బాల్తో కొట్టాం వచ్చి ఫోటో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, దీని మీద మూత పెట్టేద్దాం. మనం ఇప్పుడు చక్కగా అల్లం వెల్లుల్లిపాయ కచ్చపచ్చగా దంచి ప్రశాంతంగా మటన్ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్. పర్వాలేమ్మా, కెలగడే కుట్టుకుంటాను. ಬೇಡ ಅಂತೆ ಬೇಡ ಆಂಟಿ ಈಗ ಏನು ಬೇಡ ಅದು ಹಾಂ ತಗೊಂಡೋಗಿ ಪ್ಲೇಟ್ ಅದು ಕತ್ತಿ ಚಿಕ್ಕ ಕತ್ತಿ ಬೇಕು ಆಂಟಿ ಒಂದು ಕತ್ತಿ ಕೊಡಿರಿ ಆಂಟಿ ಕತ್ತಿ వానొచ్చేనమ్మో వరదొచ్చేనమ్మో వానతో పాటుగా ఇంకా ఆడదాకా వచ్చండి. మాకు రీల్లో కూడా అంతే కదా ఫ్రెండ్స్ పెట్టారు. నేను రీల్ చూసి తెలుసు నాకు ఈ సాంగ్. సగం పాట తెలిసి ఇంకో పాట మర్చిపోయానని చెప్పరా? ఓ మై గాడ్, ఎంత స్వచ్ఛమైన అల్లమో ఫ్రెండ్స్, ఎంత స్వచ్ఛమైన అల్లం. కచ్చా పచ్చాగా దంచి, బాగా మెత్తగా ఏం పేస్ట్ అవసరంలా, కచ్చా పచ్చాగా దంచి కుర్మా చేస్తున్నాను. అన్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు ఏరుకొని పొలాల్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాము. కానీ ఆ స్వచ్ఛందనం, హ్యాండ్ పిక్డ్ ఆ స్వచ్ఛందనం అసలు మార్కెట్లో ఎంత స్వచ్ఛంగానా చూడండి. పాలు కారుతున్నట్టున్నాయి. ఇది మడిగి బేడ. సైలెంట్ కూర్చో శతాక్షి. తినడానికి ఉండదామా? తినాలని మనసు ఉంటే పచ్చాళ్ళం తింటే, పచ్చాళ్ళం జ్యూస్ తాగితే మంచిది ఆరోగ్యానికి, తెలుసా? ఆనియన్ తింటారు అనుకుంటా. వీటి ఆనియన్ పలావ్ వండుకుందామా అల్లం ఉన్నప్పుడే. చేస్తాను. తెల్లకుందంట అల్లం ఆంటీ చెప్తాను. అవును, స్వచ్ఛమైన అల్లం అమ్మా. వాటర్ వాటర్గా ఉందామా? రసం ఎక్కువ ఉంది. ఇలాంటి వాటితోనే మనం తింటే మంచిది ఆరోగ్యానికి. రసం లేని అల్లం వేస్ట్ అల్లమా. మార్కెట్లోకి వచ్చేటప్పటికి
బయట ఉండి ఉండి ఎండిపోద్ది. ఇళ్ళల్లో కూడా కుంపట్లో కూడా మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి అల్లం ముక్క పెడితే వస్తుంది, కానీ ఇది లేటుగా వచ్చినా సరే చాలా మంచి ఒరిజినల్ అనమాట. నాట్ అంటారు చూడండి. అల్లం చట్నీ చేయమా? చేస్తానమ్మా, ఇప్పుడిప్పుడే కదా ఇవన్నీ పీక్ కాపు వచ్చింది. మా మమ్మీ అల్లం చట్నీ మరి చేసి చాలా బాగా చేస్తారు. లాస్ట్ టైం కర్ణాటక ఇడ్లీ అల్లం పచ్చడి అసలు హోటల్ స్టైల్ చాలా బాగా చేస్తారు. కచ్చా పచ్చాగా దంచుకుంటేనే బాగుంది. సేల్ చేసేస్తాము. వాటర్ పోయిసా దక్షి. మటన్ ముక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, ఫ్రెష్ మటన్. మా పెద్దానికి బోన్స్ అంటే చాలా ఇష్టం, అందుకని దానికోసం 2 ముక్కలు కొట్టించా. మటన్ తగ్గిద్దమ్మా అన్న, లేదు మమ్మీ నాకు ఇష్టం అన్నది, సో అందుకనే ఇవి కొట్టించా. తలకాయ అన్న, ఫిష్ తలకాయ అన్న చాలా ఇష్టం. ఆహా, వాతావరణం చూడండి ఎంత బాగుందో, స్వచ్ఛమైన వాతావరణం. పండు టమాటాలు లేవమ్మా? ఇంకా అయ్యానమ్మా, ఇక్కడ ఉన్నాయి. రామన్న గారి తోట అయిపోయినాయమ్మా టమాటాలన్నీ. ఆయన సేల్ కమ్మేసుకున్నారట. ఉల్లిపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు మళ్ళా. ఓహో, మనం ఫీల్ అవుతున్నామని. జీడిపప్పు, చెక్క, లవంగం అన్నీ. మటన్ అయితే ఎంత బాగుందో, సూపర్గా ఉంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలండి దగ్గర 200 గ్రాములు. టమోటాలు 200 గ్రాములు. పచ్చిమిరపకాయలు ఇష్టం, మేము మా ఇంట్లో ఎక్కువ తింటామండి. కూరలతో పాటు పచ్చిమిరపకాయలు అయితే నన్ను కొంచెం తినేస్తాను. చేస్తున్నాను, కేజీ మటన్ కదా, మసాలా అవన్నీ ఎక్కువ వేస్తున్నాం. ఏది చూడండి ఫ్రెండ్స్, మటన్ ఫ్రెండ్స్ బాగుంది. మటన్ కూడా పెద్ద పీసులు కొట్టించాను, ఎందుకంటే ఒక ముక్క 2 ముక్కలు తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. అంతా ఎంత బాగుందో చూడండి మటన్, మంచి పీసెస్. ఇప్పుడు చక్కగా మగ్గింది కదా మటన్ చూడండి. అబ్బా, ఇలా మగ్గించుకుంటే నీసు వాసన పోయింది. నీసు వాసన పోతే మనకి మటన్ అనేది మంచి వాసన వస్తుంది. మసాలా వాసన అనేది నీసు వాసన పోతేనే, ముందే వాటర్ పోసేసుకోకూడదు, ఓకేనా. సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకోవాలి. ఇదిగోండి, కేజీ మటన్కి మనం మసాలా దినుసులు ఎక్కువ వేసాం కాబట్టి 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత కావాలంటే వాటర్ అవన్నీ పోసుకున్న తర్వాత మనం చూసుకొని వేసుకోవాలి. ఒక 2.5 స్పూన్ వరకు కారం వేసాను, 1 స్పూన్ వరకు పసుపు. ఇది అన్ని మసాలా దినుసులు కలిపింది 1.5 స్పూన్లు గరం మసాలా పౌడర్ అన్నమాట. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ కలుపుకొని చిన్న మంట, మీడియం మంట మీదే శుభ్రంగా మగ్గనిచ్చుకోవాలి.
మగ్గరించుకుంటే నీళ్లు పోసేది తర్వాత అండి. ముందు మగ్గి ముక్కకి మనకి మసాలా ఏదైతే వెళ్ళిందో అప్పుడు మనకి టేస్ట్ అనేది మసాలా వెళ్ళంగానే మటన్లో టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అందుకనే మనం ముందు దీన్ని శుభ్రంగా మగ్గించుకోవాలి. చపాతీ చేస్తాను, బాగా చేస్తాను. అసలు ఒక్కొక్క పొర లెక్క పెట్టుకోవచ్చు. ఓకేనా, మూత పెట్టేసుకున్నాం. చెక్క లవంగాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ధనియాలు కూడా ఒక 2 స్పూన్లు ధనియాలు. మామిడి తగలకూడదండి, మామిడి తగిలితే మసాలా కలర్ మారిపోయింది, చేదు వచ్చేసింది, ఘాటు కూడా పోయింది. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. దించుకున్న తర్వాత గసగసాలు యాడ్ చేయాలి. ముందే యాడ్ చేస్తే ధనియాలు వేగవు, అందుకని ఇలా చేసుకోవాలి. మటన్ అయితే మంచి వాసన వస్తుందండి, లేత మటన్ చాలా బాగుంది అసలు. ఓహో, మనం దీంట్లో గరం మసాలా పౌడర్ ఉడికేటప్పుడు వేసుకోవాలి. వాటర్ అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. స్టాప్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే చుట్టుపక్కల ఆడుతూ ఉంటాయి. ఓకేనా, అయిపోయింది. కొబ్బరి మనం ఎందులో అయితే పేస్ట్ చేసుకున్నామో అందులో పోసుకొని నీళ్లు పోస్తున్నాను. నీళ్లు మనమే ఎక్కువ ఏ మోతాదులో మనకి గ్రేవీ కావాలో దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి. ఇప్పటికి నేను దీంట్లో 4 గ్లాసులు వాటర్ పోసాను. కేజీ మటన్కి మసాలా దినుసులు ఎక్కువ పడిందండి. గరం మసాలా పౌడర్ అయితే, అల్లం, ఉల్లిపాయ, టమోటా అన్నీ ఇక చాలా ఎక్కువ పడింది కాబట్టి నేను 4 గ్లాసులు పోసాను. ఇది ఉడకాలి కదా, మటన్ ఉడకడానికి మనకి ఎక్కువ టైం పట్టింది. అదే కుక్కర్లో అయితే తక్కువ టైంలో తక్కువ వాటర్ తోటి ఉడికించుకుంటాం. సో ఇప్పుడు మనకైతే 4 గ్లాసులు పోసాను కేజీకి. మళ్ళీ ఇంకొక 3 గ్లాసులు దాకా పోసాను. అంటే దీన్ని ఇప్పుడు పెద్ద మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేస్తే మనకి షేర్వా అనేది కంపల్సరీ. దగ్గర నేను దీంట్లో 7 గ్లాసులు వాటర్ పోసాను ఫ్రెండ్స్. అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇది ఉడకంగానే మనకి చిక్కగా ఏ స్టేజ్లో చిక్కదనం కావాలో చూసుకొని మనం వండుకోవాలన్నమాట. ఎందుకంటే పొరటాలోకి మనకి కొంచెం గ్రేవీ అనేది చాలా అవసరం. క్లీన్గా ఉంటే మనకి ముంచుకుని తింటానికి బాగుంటుంది కాబట్టి. ఓకేనా, ఇదిగోండి ధనియాలు ఇవన్నీ కూడా శుభ్రంగా మనం దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఒక గంట సేపు మనకి ఒక అర్ధగంట మనకి కర్రీ ఇవన్నీ వండుకున్నాం కదా. ఈ గ్యాప్లో మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉబ్బింది. మనం దీన్ని ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటే అడుగు నుంచి పిండి అంతా బాగా కలిసిద్ది. ఎందుకంటే ఇందాక మనకి అంతగా కలవలేదు కదా, అందుకని ఒక్కసారిగా మనం ఇలా కలుపుకోలేము కాబట్టి రెండిట్లాగా డివైడ్ చేసుకోవాలి. మన అరిచేతికి సరిపడా పిండిని తీసుకొని మనం శుభ్రంగా ఇలా ఎంత మెత్తగా పిసికితే మనకి చపాతీ అంత సాఫ్ట్గా ఉంటుందండి. అది నా చపాతీ నేనే చేసుకుంటా. అలాగే మనం 2 చేసుకున్నాం. మీకు ఏ మోతాదు కావాలో, నేను ఇది పొరలు రావడం కోసం నేను చేస్తున్నాను కదా. సో దీన్ని నేను ఎక్కువ మందంగానే చేస్తున్నానండి. మీరు వద్దనుకుంటే పలచగా కూడా చేసుకోవచ్చు. అది మొత్తమా సైడ్ నుంచి జస్ట్ అంతే. మిగతాది కూడా మనం ఇలాగే చేసుకోవాలండి.
పొర 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 డివైడ్ అయిపోయింది. ఏ పొరకు ఆ పొర డివైడ్ అయిపోయింది. వర్షాకాలం పిల్లలకు కానీ పెద్దలకు కానీ చపాతీలు, పూరీలు, ఈ పకోడా, బజ్జీ ఇవన్నీ చాలా ఇష్టపడతారండి. మా పిల్లలైతే అసలు మా సెటక్షన్కి ఎంత ఇష్టమో. నా పెద్దానికి ఏమో మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం. చపాతీ చేయమ్మా. నల్లి నల్లి అంటారు చూడండి, బాగుంది. పీట పెద్దదా ఉన్నట్టయితే ఇంకొంచెం పెద్ద సైజ్ చేసేదమ్మా. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి మనకి ఇది చిన్న సైజులో కూడా మనం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువసేపు చేసి పెట్టుకుంటే ఎండిపోతుంది. అందుకని ఇలా మూతేసుకొని పెట్టుకోవాలి. మూతేసుకుంటే ఈ పైన అంతా బ్లాక్ షేడ్ రాదు. ఓకేనా? నేను 4 చపాతీలు చేసి స్టవ్ మీద కాల్చుకొని మళ్ళీ 4 చపాతీలు అనేది చేసుకుంటాను. ఎంత పొరలు పొరలుగా వస్తుంది తెలుసా? గతంలో నేను కోడికాళ్ళ కూర చపాతీ చేస్తే మిలియన్స్కి వెళ్ళినాయం అయ్యి. ఒక రీల్ మిలియన్స్కి ఎన్ని 4 మిలియన్స్ 3 మిలియన్స్ అట్లా వెళ్ళింది. అంటే అంతగా ఇష్టపడ్డారు అనమాట. చూసారా చక్కగా ఇలా ఒక దాని మీద ఒకటి వేసుకోవాలి. మిగతా అన్ని కూడా మనం ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. 2-3 చూపిస్తున్నాను. మిగతా ఇక మీరు ఇదే పద్ధతిలో చేసుకోండి. చపాతీలకి గసగసాలు, జీడిపప్పు ఇవన్నీ కూడాను, గరం మసాలా ఇవన్నీ దంచుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దాకా పెద్ద మంట మీద ఒక పావు గంట ఉడికిందండి ఈ కర్రీ. ఇప్పుడు నుంచి మీడియం మంట మీద మనకు చపాతీ అయ్యేంత వరకు చిన్న మంట మీదే వండుకోవాలి. ఓకేనా? అడుగు నుంచి ఒకసారి కలపెట్టేసుకొని మీడియం మంట మీద మూత పెట్టేసి అలా వదిలేస్తే మంచి మటన్ కర్రీ అనేది తయారైపోయింది. టేస్ట్ ఇప్పుడు మనకు ఉప్పు కావాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూసుకొని వేసుకుంటే మటన్ ముక్క సప్పదనం లేకుండా ఉంటుంది. అబ్బో పర్ఫెక్ట్ సరిపోయిందా? కరెక్ట్. దీని మూత పెట్టేసుకొని చపాతీ కలుపుకుంటాం. వాట్ అబ్బో ఏదో విన్యాసాలు చేస్తుంది. ఆ చపాతీ నేను ఇవాళ తినాలనుకుంటున్నాను. మరి ఎట్లా అవుతుందో తెలీదు. మూత కూడా ఇట్లా దాని మీద అది ఎండిపోయిందేమో. చపాతీ ఇంకో పక్క వేస్తున్నాము. మా ఇంట్లో పెద్ద ప్యాన్ ఉంటే నిజంగా దాన్ని నింపేసేదేమో దోశ కదమా. పెద్ద పెన ఒకటి కొనాలా. ఎన్ని కొన్నా సరే ఇంట్లో వాడేస్తున్నారు. ఒకసారి క్లైమేట్ చూడండి, మామూలుగా లేదు. ఇలా వేసుకుంటే నెయ్యి అద్భుతమైన వాసన వస్తుంది. బట్టలు కూడా ఏమో చేస్తానమ్మా, చిన్న పెనం అయిపోయింది. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది మా చెల్లి, ఎందుకో తెలియట్లేదు. ఎక్కువ చేస్తే నేను చెఫ్ అయిపోతా చెప్తున్నా. అప్పుడు డైలీ నేను చేసి తినాల్సి వస్తుంది. ఈ జన్మకు తింటావా చెల్లి చేసిన వంట? చెప్పు. సంకనాకి పోతే అంటారు చూడు. ఇది వంట చేసి అది రీచ్ ఆ టైం అయింది. ఏదో పెద్ద చేసుకుంటే ఎంకరేజ్ చేయాలి. మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇదిగో లైవ్ అంతా. అబ్బో కాలుతుంది, అయినప్పుడు కూడా చూపిస్తాను. 1 2 3 నేను వేసిన 3 పొరలు కదా, ఇలా పొరలు వస్తాయి అనమాట. మీకు ఎట్లా కావాలంటే అట్లా తినొచ్చు హ్యాపీగా. సాఫ్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వేడి వేడి ఇలా చేస్తా ఉంటే పిల్లలు తింటా ఉండాలి. ఓహో మల్లె 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 బాజే, అదొక చక్క, ఇదొక చక్క, ఒక చక్క. బట్టర్
నేను తింటాను. విన్యాసాలు ఎలా ఉంటుంది తెలుసా సిరి? అవును ఎంత సాఫ్ట్గా ఉంటుంది తెలుసా? అవును. చూసి అని పిలవాలనిపించింది అనమాట. తింటే ఇలాంటి పొరోటానే తినాలి, ఇలాంటి చపాతీ తినాలి. వేసుకొనే బాగుంటుందమ్మా మనం కూడా. ఆవుని వాడికి ఎంత మంచిదో తెలుసా? కొండరాళ్ళైనా బాగుపడతారు. ఆవుని అంత స్వచ్ఛమైందండి. పల్లెటూరులో అయితే స్వచ్ఛమైన నీరు ఉంటుంది. కూర అయితే ఇంట్లో పెట్టేసుకోవడం మంచిది. గాలికి తీకో హ్యాపీగా ఇలా వేసుకొని బట్టలు వేసుకొని ఓహో బటర్ సాఫ్ట్ అంటే సాఫ్ట్ అండి. చేత్తో పట్టుకోకుండా ఇరిగిపోతుంది. పెనం పెద్దది ఉండాలి. యూట్యూబ్ హౌస్లో ఉంది. సామాన్లన్నీ సపరేట్ చేశాను. ఇప్పుడు కావాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలా. సాఫ్ట్ సాఫ్ట్గా షబ్బా కాదునా. అయితే ఇప్పుడే పడతాను నేను అన్నట్టుంది. కూర అయితే ఆహా ఓహో అన్నట్టుంది. ఆహా ఓహో అబ్బా అమ్మడు లేదు కుమ్ముడు. నెల్లి బొక్కలు వేస్తున్నాను ఇక తినడానికి. మా పెద్దది ఫిష్ తలకాయ ఒకటి, ఇదొకటి మామూలుగా ఉండదు. ఇష్టం, అంత ఇష్టం అనమాట. బోన్స్ కావాలండి అని అవార్డు ఇస్తే నాకే వస్తుందేమో. అమ్మో బోన్స్ మామూలుగా నవ్వదు ఫ్రెండ్స్, మామూలుగా పిచ్చి. ఓకేనా? ఆహా సూపర్గా అంటే సూపర్గా ఉంది. మటన్ అయితే కంచం నిండిపోయింది. తినడానికి అయితే సిద్ధంగా ఉన్నారు పిల్లలు. ఇక రండి, కానివ్వండి కానివ్వండి. రండి ఫ్రెండ్స్ తిన్నాం రండి. అబ్బా అమ్మడు లేదు కుమ్ముడు. పొరలు పొరలు వచ్చే చపాతీ నెయ్యి బటర్ వేస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కొక్క పొర అలా ఉప్పదిస్తుంటే వస్తుంది. మటన్ కర్రీ మీకు ఇవ్వండి. ఇవ్వండి చూడండి. ఇలా అనగానే మీకు ఒక్కొక్క పొర ఇలా లేయర్స్ లా వచ్చేస్తుంది. స్టార్ట్ ఇవ్వండి తినండి. మెత్తగా అసలు ఎంత సాఫ్ట్గా ఉందో. అబ్బా ఏంటి నాకు డైట్లో ఉన్నాను ఫ్రెండ్స్. నేను డైట్లో లేను. మా మమ్మీ కోరిక ఇలాగా పిల్లలతోటి డైట్ అయిపోయిన తర్వాత ఇలా చేసుకొని తినాలి. 3 రోజుల నుంచి చెప్తుంది చపాతీ చేద్దాం, మటన్ కర్రీ చేద్దాం. వర్షాకాలం కదా, పైగా డైట్ లో ఉన్నాం. కలిసి తిందాం అని చెప్పుకోవడం చాలా తక్కువ అయిపోయింది. ఎంత బాగుందమ్మా. సూపర్ టేస్ట్. మామూలుగా లేదమ్మా. అదిరిపోయింది నిజంగా. నంబరు సూపర్ ఉంది. వాడు చపాతీ తినడం కూడా మేము చేయడం కూడా ఇది చాలా రోజులు అవుతుంది. సూపర్ ఉంది. అదిరిపోయింది. పిల్లలతో డైట్ తర్వాత నేను ఇప్పుడు కలిసి తినిందే లేదు. ఏమా? అవును సూపర్ ఉంది కూర. అదిరిపోయింది. అబ్బా సూపర్. చాలా బాగుంది. అబ్బా
కలిసి పిల్లలతో ప్రశాంతంగా అన్నం తిన్నారమ్మా అని చాలా రోజులు ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయలు పెట్టుకోలేదే. తిందాక కట్ చేసినావా నేను? వద్దులే, స్వచ్ఛంగా తినేసేలా. అదొకటి ఘాటు పడుతుంది. ఆహా, బాగుంది కదా, సూపర్ టేస్ట్. వర్షాకాలం కదా, చపాతీలు ఇవన్నీ బాగా ఇష్టంగా అనిపిస్తాయి. చాలమ్మా, నాకు 2 చపాతీలు నా దిమ్మ తిరిగిందమ్మా. మంచి మంచి చాలా బాగుంది. చూడు ఎలా హోల్ పెట్టింది. రాలేదా నీకు? లాల కొంచెం దీనంత తర్వాత చూస్తాను. వస్తుంది, ఇప్పుడు పీల్చుకో. వావ్, సూపర్బ్. ఆహా, బస్ వెళ్ళే పిల్లలంతా మమ్మల్ని చెప్తున్నారు. ఇంకొద్దు, నాకు దుమ్మ తిరిగిపోయింది. మా అమ్మ నిన్న చేసి దెవ్వ అనుకొని నేను ఎక్సైట్ అయిపోయా. పైగా ఈరోజేమో మా అమ్మ మొన్న చేసిన చికెన్ ఫ్రై కర్రీ చూసా. ఇంకా డిగ్ 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 చికెన్ ఫ్రై మటన్ కర్రీ అయ్యో వస్తా ఉంది. మీరు అనుకుంటా ఉండొచ్చు నేను చేసిన చపాతీలు ఎక్కడ పెట్టానని. మా అమ్మకి స్టవ్ కట్టేసింది, అందుకే. కానీ మన అక్క ఒక అంత పట్టింది దాన్ని. బాగా చెప్దామా? సూపర్గా కుదిరింది. జలుబు, దగ్గు, రొంప, జ్వరం పడి నోరు బాగాలేకపోయినా బాలింతలకు కానీ పెట్టారంటే ఫుల్గా పాలు పడతాయి. బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు వీక్గా ఉన్న వాళ్ళు తింటే. ఓకేనా? స్నాప్చాట్ అకౌంట్ వీడియో కింద ఇస్తున్నాను, చక్కగా మీరు ఫాలో అవ్వండి. బాయ్ బాయ్ బాయ్. నేచర్ అయితే అద్భుతం. తుప్పలు పడుతున్నావా? నేను సర్దేసుకొని వెళ్ళిపోదాం. తృప్తిగా తిన్నాను. ఆహా, చాలా బాగుంది.